వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అనమాట. మా బాబు సెకండ్ బర్త్డే అయితే వచ్చేసింది. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను బాగా రెడీ అయిపోయామన్నమాట. వాడిది కొత్త బట్టలే, నావి కూడా కొత్త బట్టలే. యాజ్ యూజువల్గా మమ్మీకి కూడా కొత్త బట్టలే ఉండాలి, సో నాకని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. అండ్ బర్త్డే అయినా కానీ ఫెస్టివల్ అయినా కానీ ఏదైనా కానీ ఫోన్ మాత్రం ఉండాల్సిందే పక్కాగా. ఇంకా దాని తర్వాత అయితే మేము మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి లేచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో శివాలయానికి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం బ్లెస్సింగ్స్ అవి గాడ్ దగ్గర తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బుజ్జి వినాయకుడు అయితే కనిపించాడు. మా వాడైతే జోజు చేయమంటే చాలా బాగా చేసేస్తాడు. సో వాడికి ఇంకా నేర్పించక్కర్లేదు ఏమన్నా కూడా. అండ్ ఇంకా చాలా చక్కగా దండం పెట్టుకుంటాడు. వాడికి అవుట్ఫిట్ కూడా చాలా బాగా సెట్ అయింది. సో నాతో అంటే బర్త్డే పార్టీలో వేసుకున్నది, ఇప్పుడు మార్నింగ్ వేసుకున్నది కూడా మా ఇద్దరికి రెండు కూడా సెట్ అయిపోయి మ్యాచింగ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అయితే రెడీ అయిపోతున్నాము. సో డెకరేషన్ అంతా మా బ్రదర్ అంటే మా అన్నయ్య పిన్ని కొడుకు, సో మొత్తం అంతా తనే చేశాడనమాట. మొత్తం ఏ డెకరేషన్ ఉన్నా బెలూన్ డెకరేషన్ మొత్తం వచ్చు కాబట్టి మొత్తం అంతా మా అన్నయ్యే చేసి పెట్టాడు. ఇంకా మేమైతే బర్త్డే పార్టీ కోసం జనాల్ని ముందేసుకొని వెయిట్ చేస్తున్నాము. ఇంకా కేక్ కటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇంకా కేక్ కటింగ్ కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో కేక్ అయితే నేను కోకోమెలన్ కేక్ అయితే చేపించాము, ఎందుకంటే వాడు కోకోమెలన్ ఎక్కువ చూస్తుంటాడని చెప్పేసి ఆ థీమ్లోనే కేక్ కూడా మేము స్పెషల్గా కస్టమైజ్ చేయించాము. ఇంకా కేక్ ప్రైస్ వచ్చేసి 3000 అయితే పడింది, 2 kgs అనుకుంటా. సో మా వారికి అయితే బాగా తెలుసు. ఇంకా వాడి అవుట్ఫిట్ కూడా నేను సూట్ తీసుకున్నాను. సో షాపింగ్కి వెళ్ళానని లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. సో మ్యాచింగ్ షూస్ అయితే ఉన్నాయి వాడికి, ఇంకా అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇంకా బర్త్డే కూడా ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాం కేక్ కటింగ్. ఇంకా కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ యూజువల్గా ఎలా అయితే పిక్లో పెట్టామో సో అలాగే కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఫేమస్ బేకరీ ఉందన్నమాట. ఎవరైనా అక్కడే చేపించుకుంటారు, బెస్ట్గా వచ్చేస్తుంది. అండ్ మేమైతే ఇక్కడ ఇంకా స్పార్కిల్, ఇప్పుడు క్యాండిల్స్ ఎవరు ఊదట్లేదు కాబట్టి స్పార్కిల్ క్యాండిల్ అయితే పెట్టుకున్నాము. సో అదైతే జస్ట్ బ్లో అయ్యి ఆఫ్ అయిపోతుంది కదా, ఇంకా డైరెక్ట్ కేక్ కట్ చేసేయడమే అని చెప్పి. ఇంకా మా సిద్ధు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఏం జరుగుతుందా అన్నది కూడా వాడికి తెలీదు, కాకపోతే కేక్ని చూసి ఆ కలర్ని కేక్ మీద పెట్టాడు అనమాట. ఇంకా కేక్ కట్ చేసే వరకు కూడా ఆగలేకపోయాడు. చూస్తున్నాడు, అంత అబ్జర్వ్ చేస్తున్నాడు. చూసారు ఎలా చూస్తున్నాడు, కేక్ వైపే చూసుకొని కూర్చున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, లైట్ ఆఫ్ చెయ్యి అనుకొని ఇక్కడ చిందులు వేస్తున్నాము. అండ్ ఇంకా ఫైనల్లీ స్పార్కిల్ కూడా వెలిగించేసామన్నమాట. మా అన్ని కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ అనే సాంగ్ కూడా పాడేసాము అందరమే. నేనే ఎక్కువ రచ్చ చేసింది, అసలు నాకే ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో అంతలా ఉందన్నమాట నా ఫీలింగ్ అయితే. నా బర్త్డే కూడా అంత లేదేమో, ఏంటో వీడి బర్త్డే అనగానే నాకు కూడా ఒక ఊపేసింది అనమాట. ఇంకా చాలా చక్కగా కేక్ అయితే కట్ చేపించేసాను. ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇంకా రెయిన్బో షేప్ అయితే మేము తినలేదు, అది తినకూడదు అని చెప్పేసి ఇంక కేక్ పెట్టేసి లిప్స్టిక్ అంటిపోకుండా కొంచెం దూరం నుంచి కిస్ అయితే పెట్టేశాను, హ్యాపీ బర్త్డే అని విషెస్ చేసేసి. ఇంకా మా వారు కూడా పెట్టారనమాట. మేమిద్దరం పెట్టేశాక డాడీకి పెట్టు అని చెప్తున్నా, కానీ వాడు మాత్రం వాడే తినేస్తున్నాడు లాక్కుని. సో అది ఫన్నీగా అనిపించింది. అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ అవి దిగడం అయితే స్టార్ట్ చేసాము. వాడైతే పుల్ల కూడా తినేస్తున్నాడు, అసలు ఆపలేదు. సో కేక్ కటింగ్ కూడా చాలా బాగా జరిగిపోయింది. అంటే ఎక్కువ మంది నేను పిలలేదు, కొద్దిగా పిలుచుకున్నాము. ఆ రోజు కూడా చాలా పెద్ద వర్షం పడింది ఫ్రైడే రోజు. సో వచ్చిన జనాలు అయితే ఇంతమందే. సో చూపించిన పర్సన్సే ఉన్నారనమాట అక్కడ. ఇంకెక్కువ మంది ఎవరిని పెళ్ళలేదు. ఎలాగో ఇంకా తర్వాతకి ఇంకా బర్త్డేస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి సో ఇలాగైతే సింపుల్గా ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసాము, అందరినీ పిలిచాము అండ్ ఇంకా బాగా చేసాము. అప్పుడు కూడా కేక్ ఒక 5 kgs కేక్ 3 steps వచ్చిన కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా నేను పింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకెక్కడ మా మమ్మీ వాళ్ళు వచ్చారు, ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు
వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. సో దగ్గర ఇల్లులు కాబట్టి వచ్చేయగలిగారు. ఇంకా మా పక్కింటి ఓనర్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళని కూడా పిలిచాము. పక్కిళ్ళే కాబట్టి పిలకుండా ఎలా ఉంటాము. ఇంకా కేక్ అయితే అందరూ పెట్టేసరికి వాడి పొట్ట మొత్తం కేక్తో అయితే నిండిపోయింది. పెట్టింది కూడా చిన్న చిన్న పీసెసే. మహా అయితే వాడు ఇంకా ఏమాత్రం తినగలడు. రైస్ కూడా ఆ కేక్తోనే పొట్ట అయితే నింపేసుకున్నాడు. మళ్ళీ ఇంకా రైస్ పెట్టినా తినలేదు. చూసారా, అసలు ఫోటోకి అయితే పోజులు ఇవ్వట్లే కానీ కేక్ వైపే చూస్తున్నాడు. అప్పటి నుంచి అందరూ నవ్వుతున్నారు. అండ్ వీళ్ళైతే వచ్చేసి పక్కింటి ఓనర్స్ అనమాట. సో ఇక్కడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలు చాక్లెట్స్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. కానీ అవన్నీ నేనే మేసేసాను. వాడికి ఏమి ఇస్తాను చెప్పండి. ఏదో ఒక బయట ఇచ్చి మిగతాదంతా నేనే లాగించేసాను. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. సో మంచిగా బ్లెస్ చేశారు. మా వాడైతే వాళ్ళ అమ్మమ్మకి పెద్ద ఫ్యాన్. వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు అతుక్కుపోతాడు. ఇగో ఇక్కడ వాళ్ళ అమ్మమ్మే నించున్నారనమాట. సో చాలా అంటే హ్యాపీగా అనిపించింది ఇలా జరగడం మొత్తం. సో సెకండ్ టైం అయినా సింపుల్గా కొంతమంది అయినా ఉన్నారు కదా అన్నట్టు మా మమ్మీ వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. అంటే మా అమ్మమ్మ అవుతారు. ఇంకా బాగా అంటే వాడు అమ్మమ్మకి ఎంత దగ్గరో మా అమ్మమ్మకి కొంచెం దూరం అన్నమాట. సో ఎవరి దగ్గరికి ఇప్పుడైతే వెళ్ళట్లేదు. చాలా భయపడిపోతున్నాడు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ కేక్ తినిపిస్తూ వాడితోని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా హడావిడిలో ఏం జరుగుతుందో కూడా నేను మొత్తం మర్చిపోయాను. సో ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత చూడండి మా కజిన్ వచ్చింది. ఇంకా మిక్చరు అవి వేయాలని చెప్పేసి సో కేక్ అయితే అందరికీ కట్ చేసి కొంచెం నేనైతే పెద్ద పీసులు పెట్టేశాను అనమాట. మాకేదో కొంచెం అయితే మిగిలింది. పోన్లే అనిపించింది. తినడానికి ఏదో ఉండాలి కదా, కొంచెమైనా టేస్ట్ చేయడానికి. అసలు తినలేదు. కట్ చేసిన తర్వాత ఏదో వాడికి పెట్టినప్పుడు మాత్రమే తిన్నాను. ఇంకా మిగతాదంతా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో తోసేసాను అనమాట. సో నెక్స్ట్ డే అయితే తినొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా సింపుల్గా అవుట్ఫిట్ అది అంటే డ్రెస్ అని అనుకున్నా కానీ అసలు సెట్ అవ్వలేదు తీసుకోవడానికి. సో నేను మార్నింగ్ వేసుకున్నది ఒకటే తీసుకున్నా కాబట్టి ఇంకా మా వాడైతే ఇల్లంతా తిరిగేస్తున్నాడు. వచ్చిన వాళ్ళతో మాట్లాడరా అని చెప్పి వాడనకతలో నేను పరిగెట్టాల్సి వచ్చింది. చూసారు, ఇల్లంతా గందరబింద చేసి పడేసాడు అనమాట. సో ఆబ్వియస్గా ఇలాంటి ఒకేషన్లు ఏమైనా ఉంటే మేబీ అలాగే జరుగుతుంది ఇల్లు అనేది. సో అవేం పట్టించుకోకూడదు. అండ్ ఇక్కడైతే మా కజిన్ వచ్చేసి రింగ్ అయితే పెడుతుంది. ఇంకా 3 రింగ్స్ అయితే గిఫ్ట్ వచ్చాయి మా సిద్ధుకి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మా పేరెంట్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఏమొచ్చి ఇక్కడ వాళ్ళ బాబాయ్ అయితే పెడుతున్నారనమాట. సో పాపం ఇంకా చిన్నోడే కదా అని చెప్పి చిన్న చిన్నవి చేయిస్తే అది కొంచెం వేలవి పెద్దగా అయిపోయి వాడికి సరిపోలేదు. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టారనమాట. సో ఇంకా టోటల్ బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి సో ఎక్కువ మందిని పెళ్ళలేదు. అండ్ ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని గోల అయితే చేసేసాము. ఇంకెక్కడైతే వాళ్ళ మామ కూడా పెడుతున్నాడు. వాడైతే చాలా ఎగ్జైట్మెంట్గా పట్టండి అని చెప్పి అయితే ఫింగర్స్ ఇస్తున్నాడు అనమాట. రింగులు పెట్టిన తర్వాత కూడా ఆ రింగులనే చూసుకుంటూ తిరుగుతున్నాడు. అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. చూసారు, ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆడు కూడా అందరికీ చూపిస్తున్నాడు. సో అదైతే అందరూ చూసి ఆ రింగులు రాంబాబు అలా అని పిల్లడం, కామెంట్ చేయడం ఫన్నీగా అయితే చేసిందనమాట. ఇంకా డిన్నర్ అయితే ఏం ప్లాన్ చేయలేదు కానీ సో ఏదో ఆఫ్టర్నూన్ ఉంటే అదే మేము ఇంకా నైట్కి అయితే తినేసాము. జస్ట్ కేక్ కటింగ్ వరకు అనేసి అనుకున్నాము. సో ఇక నేనైతే నా తలకి ఏదో ఇదిలాగా పువ్వులాగా కనబడుతుంది, బటర్ఫ్లై లాగా. సో నేనైతే హెయిర్ బా అయితే పెట్టుకున్నాను అనమాట. అవి నేను మీషో నుంచి తీసుకున్నా. 6 కలర్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అది కొంచెం శారీకి మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి వైట్ కలర్ అయితే పెట్టుకున్నా బ్లౌజ్కి మ్యాచింగ్గా. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ నేనైతే వేసుకున్న శారీ కూడా బయట తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ శారీ, చాలా పెద్దది అనమాట. క్యారీ చేయడం కొంచెం కష్టమే. సో ఇంకా పళ్ళు అంటే ప్లీట్స్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీస్ కూడా దానిలో నుంచి ఇంకా కట్ చేయలేదు. సో ఇంకా ముందుకు ఏమైనా బ్లౌజ్ తీసి ఇంకా దేనికైనా స్టిచ్ చేయించుకోవచ్చు కదా శారీని, ఫ్రాక్ లాగా దేనిలాగా అయినా చెప్పేసి అలానే ఉంచేసాను అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది గైస్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్.